హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కైన్ మాస్టర్ ట్యుటోరియల్లో భాగంగా ఫోర్త్ పార్ట్ గురించి తెలుసుకుందాం. నేను మొదటి 3 పార్ట్ల గురించి వివరించడం జరిగింది. ఆ వీడియోలు మన ఛానల్లో ఉంటాయి, లేదనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మీరు ఆ వీడియోలని చూడండి. ఇంకా లేట్ చేయకుండా పార్ట్ 4లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆడియో గురించి అలానే రికార్డర్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 3లో మీడియా లేయర్లో ఉన్న ఈ మీడియాకు మరియు ఇక్కడున్న ఈ మీడియాకు రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పార్ట్ 3లో ఉంటుంది. ఓకేనా? ఈరోజు మనం ఆడియో గురించి తెలుసుకుందాం. సో ఈ ఆడియో అనేది మనకి మన వీడియోకి ఏ విధంగా యాడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు ఇప్పుడు నేను లేయర్లో ఒక పిక్చర్ని తీసుకుంటాను. ఆ పిక్చర్కి సంబంధించినటువంటి ఉదాహరణకు ఒక పిక్చర్ని తీసుకున్నాను. బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ బాబుకి నేను హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాను. లేదు, మనకి ఈ పిక్చర్ అనేది మనం సైజ్ పెంచుకుంటూ మన లేయర్లో ఇట్లా ఉంచాము. ఓకే, ఈ పిక్చర్కి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆడియోలోకి వెళ్ళి ఆడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మ్యూజిక్ అని కనిపిస్తుంది, చూసారా? ఈ మ్యూజిక్ పైన ఇక్కడ మనకి కైన్ మాస్టర్లో ఉన్నటువంటి మ్యూజిక్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. మనకి ఏదైతే మనకి అవసరం అనుకుంటామో దానిపైన క్లిక్ చేయండి. ఉదాహరణకు బర్త్డే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. అది మనకి ఆ మ్యూజిక్ అనేది మనకు నచ్చింది అనుకుంటే ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, కింద మనకి ఆ మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? లేదు, ఈ మ్యూజిక్ మీకు నచ్చలేదు అనుకుంటే పర్టికులర్గా ఈ స్క్రీన్ని కొద్దిగా పైకి జరిపితే మనకి ఇది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తుంది, చూసారా? దానిపైన క్లిక్ చేయండి. సో ఆ మ్యూజిక్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా వేరే మ్యూజిక్ మనం యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యూజిక్ని మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. మనకి నచ్చింది అనుకుంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆ మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఉండే మ్యూజిక్స్ మీకు ఏమీ నచ్చలేదు అనుకుందాం, మీకు వేరే మ్యూజిక్స్ కావాలనుకుంటే ఇక్కడ కైన్ మాస్టర్ హౌస్ ఉంటుంది. సో మ్యూజిక్ హౌస్, దీనికి సంబంధించి మనకు ప్లే స్టోర్లో మనకి ఏదైనా యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో ఇక్కడ కూడా ఈ హౌస్ ఉంటుంది కదా, ఈ మౌస్ పాయింట్ గమనించండి. ఈ హౌస్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన మ్యూజిక్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మ్యూజిక్స్ అనేది చాలా రకాలు ఉంటాయి. మనకి ఎటువంటి మ్యూజిక్ స్టైల్స్ కావాలని ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. క్లాసికల్ మ్యూజిక్ కావాలా, ఇట్లా మనకి ఆర్టిస్ట్కి సంబంధించిన మ్యూజిక్స్ కావాలా, చాలా రకాలైన మ్యూజిక్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మ్యూజిక్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి కొన్ని మ్యూజిక్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? ఇక్కడ ప్రీమియం అని ఉందంటే అది మనం అమౌంట్ పే చేయాలి. ఇట్లా ఫ్రీ అని ఉండే మ్యూజిక్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆర్డినరీ గర్ల్స్ ఇన్సెట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. అంటే మీకు ఇది అవసరం అయితేనే దానిపైన డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే అది మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది. బ్యాక్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. అక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ ఇందులో మనకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు నచ్చిన మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి సఫిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎస్ఎఫ్ఎక్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది ఎందుకోసం అని అంటే, ఉదాహరణకు ఏదైనా మనం మూవీ చూసేటప్పుడు స్టార్టింగ్ ఒక మ్యూజిక్ అనేది వస్తుంది. ఉదాహరణకు హారర్ ఫిలిం చూస్తున్నాము. సో హారర్ ఫిలిం చూసేటప్పుడు స్టార్టింగ్లో ఒక మ్యూజిక్ వస్తుంది, గోస్ట్ మ్యూజిక్, ఏదైనా మ్యూజిక్. ఆ మ్యూజిక్స్ అనేవి మనకి ఈ హౌస్లో కూడా ఉంటాయి. సో దానిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి. మనకి ఎటువంటి మ్యూజిక్ అనేది సఫిక్స్గా కావాలి, వీడియో ప్లే కాబోయే ముందు, ఏదైనా వీడియో ప్లే కాబోయే ముందు మనం ఈ సఫిక్స్ సౌండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? మీకు
ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నేను ట్రైన్ గురించి ఒక సఫిక్స్ నేను డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. లేదు హెలికాప్టర్ అని ఇక్కడ ఉంది చూసారా, హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ గురించి, హెలికాప్టర్ మూవ్ అయ్యేటప్పుడు మనకి ఏ సౌండ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సౌండ్ మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనకి ఏదైతే మనకి అవసరం అనుకుంటామో దాన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అవి యాడ్ అవుతాయి. చూసారా, సఫిక్స్ మనం క్లిక్ చేసాము. సో సఫిక్స్లో హెలికాప్టర్ సౌండ్స్ ఉన్నాయి, అలానే ట్రైన్ సౌండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ట్రైన్ పైన క్లిక్ చేసి ట్రైన్ ఇమేజ్ని తీసుకుందాం. సో ఈ ట్రైన్ అనేది ఇక్కడ మనకి అపేర్ అయింది. సో ఈ ట్రైన్ అనేది మనకి ఈ ట్రైన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనం మ్యూజిక్ యాడ్ చేయాలి. సో మనం ఆడియోలోకి వెళ్ళి సఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్రైన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ట్రైన్ అనేది మనకి ఏ విధంగా ఇప్పుడు అప్రోచ్ అవుతుంది అంటే స్టేషన్కి అప్రోచ్ అవుతుంది అనుకుందాం. అంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకు సౌండ్ వస్తుంది. చూసారా, మనకు ఆ సౌండ్ అనేది ట్రైన్ అప్రోచ్ అయిన సౌండ్ని మనం యాడ్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆ సౌండ్ అనేది కింద మనకి వస్తుంది. ఒకవేళ ట్రైన్ లీవింగ్ అంటే ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుంది అనుకుందాం, అప్పుడు దీనిపైన క్లిక్ చేసి దాన్ని మనం యాడ్ చేసుకుంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి అది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇట్లా మనకి ట్రైన్ పాస్ అవుతుంది అంటే ట్రైన్ మూవింగ్లో ఉంది. ట్రైన్ మూవింగ్లో ఉండేటప్పుడు మనకి ఏ విధమైన సౌండ్ కావాలనుకుంటామో ఆ సౌండ్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం సౌండ్స్ అనేవి సఫిక్సెస్ కింద మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మనం రికార్డ్ అని ఉంది. సో రికార్డెడ్ పైన క్లిక్ చేస్తే మనకి మన ఫోన్లో ఉన్నటువంటి ఆడియో అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఉదాహరణకు ఈ పిక్చర్ని డిలీట్ చేసేసి నేను ఇంతకుముందు ఒక పిక్చర్ని చూపించాను. ఆ పిక్చర్కి మనం మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు ఆ పిక్చర్కి సంబంధించినటువంటి ఈ బాబుకి నేను హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ పిక్చర్ని బాగా మనం డెకరేట్ చేసి ఇక్కడ మన ఆడియో ఫైల్లో హ్యాపీ బర్త్డే ఆ బాబుకి మనం విషెస్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ రికార్డెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, మన మొబైల్లో మనం ఓన్గా వాయిస్ని క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఫైల్ అనమాట అది. ఈ రికార్డ్ ఫైల్స్లో మనం హ్యాపీ బర్త్డే అనే దాన్ని ఆల్రెడీ మనం రికార్డ్ చేసి ఉంటే ఆ ఫైల్కి ఒక నేమ్ ఇస్తాము. దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే అనేది రికార్డెడ్గా వస్తుంది. ఆ ఫైల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ఫోన్లో ఉన్నటువంటి రికార్డెడ్ ఫైల్స్ని యాడ్ చేసుకోవడానికి ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సాంగ్స్ అని ఉన్నాయి. సో సాంగ్స్ అంటే మన మొబైల్లో ఉన్నటువంటి సాంగ్స్ అన్నీ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి. మనం రోజు మ్యూజిక్ వింటుంటాం కదా, ఆ మ్యూజిక్ ఫైల్లో ఏదైనా మనం మ్యూజిక్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మనం మ్యూజిక్ అనేది డైరెక్ట్గా మనం యాడ్ చేస్తే మనకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఈ మ్యూజిక్ అనేది మనం యాడ్ చేయకూడదు. లేదు నాకు కాపీరైట్ వచ్చిన ఇబ్బంది లేదనుకుంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్బమ్స్ అంటే మన ఫోన్లో ఉన్నటువంటి ఆల్బమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. A to Z అనమాట. ఫస్ట్ A, తర్వాత B, తర్వాత C. మన మొబైల్లో ఏ సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్ అన్నీ మనకి ఇక్కడ ఫోల్డర్ వైజ్ ఇక్కడ ఆల్బమ్స్ వైజ్గా కనిపిస్తాయి. ఉదాహరణకు నేను భద్ర అనే మూవీని తీసుకున్నాను, దాని మీద క్లిక్ చేస్తే అందులో ఒక్క సాంగే ఉంది. సో అట్లా ఆల్బమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. అలానే ఆర్టిస్ట్ అంటే మనకి ఎవరైతే ఈ సాంగ్ని పాడతారో ఆ సాంగ్స్ అనేవి వాళ్ళ పేరున ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళను మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. హరిణి ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, కార్తిక్ అంటే సింగర్స్ అనమాట. సింగర్స్ పాడిన పాటలన్నీ మనకి లైన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి వరుసగా. ఓకేనా, వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంగ్లీ పాడిన పాటలు 2 ఉన్నాయి నా దగ్గర. సో వీటిల్లో ఏదైనా మనం యాడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అది యాడ్ అవుతుంది. చూసారా, దీన్ని మనం స్క్రీన్ పైకి జరిపితే మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జనరస్. సో ఈ జనరస్ అనేవి మనకి మన మొబైల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే ఈ జనరస్ అంటే ఏంటి? సో జనరస్ అంటే మనకి
మ్యూజిక్‌లో టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటాయి కదా! మెలోడీ మ్యూజిక్ అని, ఇంకా మ్యూజిక్స్ ఉంటాయి కదా! ఫోక్ మ్యూజిక్. ఆ మ్యూజిక్స్ అనేవి ఇక్కడ మనకి డిఫరెంట్‌గా చూపిస్తూ ఉంటాయి. ఈ జనరస్ అనేవి మనకి ఏది కావాలో అది మనం క్లిక్ చేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్స్ పైన క్లిక్ చేస్తే మన ఫోల్డర్ వైజ్‌గా ఏ ఫోల్డర్‌లో మనం మ్యూజిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ మనకి ఫోల్డర్ వైజ్ కనిపిస్తుంది. మన మీడియాలో మన ఫోన్‌లో ఉన్నటువంటి మ్యూజిక్ ఏ ఫోల్డర్‌లో మనం ఉన్నాయో ఆ ఫోల్డర్ నుంచి తీసుకోవచ్చు. ఉదాహరణ నేను కుమారి మ్యూజిక్ అని ఉంది. అంటే నేను మ్యూజిక్ ఫోల్డర్‌కి ఈ టైటిల్ ఇచ్చాను కాబట్టి ఆ టైటిల్ ప్రకారంగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇందులో ఏవైతే సాంగ్స్ మనం పెట్టుకున్నామో ఆ సాంగ్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి. మనకు నచ్చిన సాంగ్‌ని మనం అక్కడ ప్లే చేసి చూసి మనకు నచ్చితే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ అనేవి యాడ్ చేస్తే కంపల్సరీగా మనకి తప్పకుండా కాపీరైట్ అనేది వస్తుంది. కాపీరైట్ నాకు వచ్చినా ఇబ్బంది లేదనుకుంటే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ అన్నీ చూసాము. ఆడియోనే మనం మ్యూజిక్ చూసాము, సఫిక్స్ చూసాము, రికార్డెడ్ చూసాము, సాంగ్స్ చూసాము, ఆల్బమ్స్ చూసాము, ఆర్టిస్ట్ చూసాము, జనరల్స్ చూసాము, ఫోల్డర్స్ చూసాము. సో ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫైల్స్ని మనం ఏదైనా ఒక ఇమేజ్కైనా లేదంటే ఒక వీడియోకైనా మనం ఈ ఆడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మనకి రికార్డ్. సో రికార్డ్ అనేది ఏముందంటే, ఉదాహరణకు ఈ బాబుకి మనం హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాం. సో కింద ఉన్నటువంటి ఫైల్స్, ఆడియో ఫైల్స్ అన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. ఆడియో ఫైల్ పైన సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే మనకు అది డిలీట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కింద ఎటువంటి ఆడియో ఫైల్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం స్టార్టింగ్ తెచ్చి ఈ బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పాలనుకుంటున్నాం మన ఓన్ వాయిస్తో. సో పిక్చర్ని తీసుకున్నాము. ఇక్కడ మనం రికార్డ్ పైన క్లిక్ చేస్తే ఓకే, స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే మనకి ఈ విధంగా కింద మనకి అది రికార్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం, బ్యాక్ వచ్చి ఇక్కడ మనం ప్లే చేసామనుకోండి, చూడండి, హ్యాపీ బర్త్డే భవేష్. ఇట్లా మనకి ఓన్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఒక పిక్చర్ ఇచ్చి పిక్చర్కి మనమే ఓన్గా వాయిస్ని ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? మీకు అర్థమైందమ్మా? నేను ఓన్గా వాయిస్ రికార్డ్ చేసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఇక్కడ మీకు చూపిస్తాను. ఉదాహరణకు ఇప్పుడు KineMasterలో ఇది నేను ఓన్గా వాయిస్ ఇచ్చి రికార్డ్ చేశాను. ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్తే ఇది ఫుల్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనం ప్లే చేస్తే చూడండి, నా పేరు రవికుమార్, నేను ఎంపీపీ స్కూల్ బోనుపల్లి గ్రామం తొట్టం. ఓకేనా? ఇలా మనకి ఒక టెక్స్ట్ని రాసి మనం ఓన్గా వాయిస్ ఇవ్వాలంటే ఈ రికార్డ్ అనేది మనకి ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే టెక్స్ట్ మనం రాస్తూ ఉంటాము, ఆ టెక్స్ట్కి అనుగుణంగా మనం రికార్డ్ కూడా మన ఓన్ వాయిస్ అనేది మనం బ్యాక్గ్రౌండ్గా ఇవ్వడానికి ఈ రికార్డ్ అనే ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఇంకా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.